ఏది కడపలో ఫ్యాక్టరీలకు కానీ ఆ సోలార్ పవర్ ప్లాంట్లు అట్లాంటి వాళ్ళని పిలిపించుకుంది అతనే. ఈ అదానీది అంటే సరే జగన్ కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అనుకోండి గౌతమ్ అదానీతో. అనేక మంది పారిశ్రామికవేత్తలు పట్టుకొచ్చాడు మన దగ్గర సోలార్ పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి అనేక పవర్ దీనికి సంబంధించినట్టు. కాబట్టి అతను అది కోరుకున్నాడు. అతను చెప్పాడు ఇక్కడ వీళ్ళట్ట కాదు కదా మా కార్యకర్త అంటున్నారు, అది విశేషం. రెండవది ఏంటంటే ఇంకొకళ్ళు ఏమో పార్టీకి బ్యాక్ బోన్స్ గా కొంతమంది ఉంటారు ఆర్థికంగా. ఆ మాట జగన్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పానండి, నాకు ఈయన ఆర్థికంగా సాయం చేశాడని. అది పరువు తీయడం కదా మన నాయకుడిని. ఆర్థికంగా నిలబడ్డాడు అంటే డబ్బులు ఇస్తున్నాడు అని. రెండోది మూడోది వచ్చేటప్పటికి ఇంకో పదవి ఏదో విన్నా. అంటే ఆ కామెంట్లు చూస్తుంటే పరిపక్వత అపరిపక్వత లేకపోతే తెలివితేటల కవర్ చేసుకోవడానికి కుర్రోళ్ళు కదా పాపం, అవినీతిని వాళ్ళకి నచ్చదు కానీ మనం ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం అన్ని వదిలేసి ఆయనే దేవుడు అని మనం ఈవెన్ నాగబాబు గారు కూడా రోజు మోటివేట్ చేస్తున్నారు. అదే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అంటారు, హిప్నటైజ్ చేస్తుంటారు. ఆయనే నాయకుడు, ఆయన ఎలా చెప్తే అట్లా నడిస్తేనే అని. ప్రకాష్ రాజ్ ఏమో దానికి ఫీల్ అయిపోతా ఉంటాడు, ఆయన క్వశ్చన్లు వేస్తుంటాను మధ్యలో మీరేంటి అనేటువంటి. కాబట్టి ఈ నడుస్తూ ఉంటది ఈ వ్యవస్థ అంతా. చూస్తున్నప్పుడు మనం అవుట్ ఆఫ్ జర్నలిజం ఫీల్డ్ అయితే గనక ఇదేదో దాంట్లో ఎవరో ఒకరి వైపు ఆలోచిస్తాం. జర్నలిజం ఫీల్డ్ లో ఉండడం వల్ల ఇందులో ఉన్నటువంటి